హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏ టు జెడ్ నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో సోషల్ హిస్టరీలోని భారతదేశం ఆధునిక ప్రపంచం నుంచి వచ్చేటటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1. భారతదేశంలో ఆధునిక యుగం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? భారతదేశంలో ఆధునిక యుగం ఏ శతాబ్దంలో ప్రారంభమైంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి 185. 185. భారతదేశాన్ని యూరోపియన్లు సులభంగా వశపరుచుకోవడానికి కారణం ఏమిటి? భారతదేశాన్ని యూరోపియన్లు సులభంగా వశపరుచుకోవడానికి కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. బలమైన నౌకాదశం లేకపోవడం, సమర్థవంతమైన సైన్యం లేకపోవడం, భారతీయ రాజుల్లోని అనైక్యత. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్లే. క్రుసేడులు అంటే ఎవరు? క్రుసేడులు అంటే ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ మత యుద్ధాలు. క్రుసేడులు అంటే మత యుద్ధాలు. అమెరికాను కనిపెట్టిన వారు ఎవరు? అమెరికాను కనిపెట్టిన వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి కొలంబస్. కొలంబస్. విప్లవం అంటే ఏమిటి? విప్లవం అంటే ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి ఆకస్మిక మార్పు. ఆకస్మిక మార్పు. విప్లవం అంటే ఆకస్మిక మార్పు అని అర్థం. భారతీయ మహిళలను వివాహం చేసుకోమని పోర్చుగీసులను ప్రోత్సహించిన భారతదేశంలో పనిచేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? భారతీయ మహిళలను వివాహం చేసుకోమని పోర్చుగీసులను ప్రోత్సహించిన భారతదేశంలో పనిచేసినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ఆల్బుకర్క్. 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 భారతదేశంలో ఆంగ్లేయులకు ఫ్రెంచి వారికి మధ్య సంఘర్షణకు కేంద్ర స్థానమైన పట్టణం ఏది? భారతదేశంలో ఆంగ్లేయులకు ఫ్రెంచి వారికి మధ్య సంఘర్షణకు కారణమైనటువంటి పట్టణం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి ఆర్కాట్. ఆర్కాట్. పాండిచ్చేరిలో ఫ్రెంచి కంపెనీ వ్యవహారాలు చూసిన వాడు ఎవరు? పాండిచ్చేరిలో ఫ్రెంచి కంపెనీ వ్యవహారాలను చూసినటువంటి వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి డూప్లే. డూప్లే. హైదరాబాద్ సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? హైదరాబాద్ సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి నాసిర్ జంగ్, మజఫర్ జంగ్. నాసిర్ జంగ్, మజఫర్ జంగ్. ఫ్రెంచి వారు బలపరిచినటువంటి హైదరాబాద్ నిజం ఏది? ఫ్రెంచి వారు బలపరిచినటువంటి హైదరాబాద్ నిజం ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ ముజఫర్ జంగ్. ముజఫర్ జంగ్. ఏ యుద్ధం తర్వాత హైదరాబాద్ నిజాం ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు ఇచ్చారు? ఏ యుద్ధం తర్వాత హైదరాబాద్ నిజాం ఉత్తర సర్కారులను ఆంగ్లేయులకు ఇచ్చారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి మూడవ కర్ణాటక యుద్ధం. మూడవ కర్ణాటక యుద్ధం. వేటిని ఆధారంగా చేసుకుని భారతదేశ చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించారు? వేటిని ఆధారంగా చేసుకుని భారతదేశ చరిత్రను ప్రాచీన, మధ్య, ఆధునిక యుగాలుగా విభజించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి పైవన్నీ. పైవన్నీ.
సామాజిక పరిస్థితులు, రాజకీయ ఆర్థిక పరిస్థితులు, భారతీయ సంస్కృతులు. సామాజిక పరిస్థితులు, రాజకీయ ఆర్థిక పరిస్థితులు, భారతీయ సంస్కృతులు. ఈ మూడు కూడా కరెక్ట్ ఆన్సర్లే. ప్రపంచంలో ఆధునిక నాగరికత లక్షణాలు ముందుగా ఏ ఖండంలో కనిపించాయి? ప్రపంచంలో ఆధునిక నాగరికత లక్షణాలు ముందుగా ఏ ఖండంలో కనిపించాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, యూరప్. యూరప్. ఆధునిక నాగరికత లక్షణాలు ముందుగా యూరప్ ఖండంలో కనిపించాయి మొట్టమొదటిగా. వివిధ ఆసియా దేశాల నుంచి రకరకాల వస్తువులను కొనుగోలు చేయడానికి యూరోపియన్ వర్తకులను సహాయపడిన వారు ఎవరు? వివిధ ఆసియా దేశాల నుంచి రకరకాల వస్తువులను కొనుగోలు చేయడానికి యూరోపియన్ వర్తకులకు సహాయపడినటువంటి వారు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, నావికులు. నావికులు. ఆసియా దేశాల వాణిజ్యంపై గుత్తాధిపత్యం కోసం యూరోపియన్ వర్తకులు తరచుగా గొడవలు పడటానికి ప్రధాన కారణం ఏమిటి? ఆసియా దేశాల వాణిజ్యంపై గుత్తాధిపత్యం కోసం యూరోపియన్ వర్తకులు తరచుగా గొడవలు పడటానికి ప్రధాన కారణం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, విపరీతమైన లాభాలు. విపరీతమైనటువంటి లాభాలు. ఆసియా దేశాల వాణిజ్యంపై యూరోపియన్ వర్తకులు తమలో తామే పైచేయి సాధించడానికి అప్పుడప్పుడు ఎవరికి సహాయం పొందేవారు? ఆసియా దేశాల వాణిజ్యంపై యూరోపియన్ వర్తకులు తమలో తామే పైచేయి సాధించడానికి అప్పుడప్పుడు ఎవరి సహాయం పొందేవారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, తమ మాతృదేశాల సైన్యం. తమ మాతృదేశాల సైన్యం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ దేశాల కంపెనీలపై ఆధిపత్యం వహించి తమ వర్తక స్థావరాలను భారతదేశంలో స్థాపించారు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ దేశాల కంపెనీలపై ఆధిపత్యం వహించి తమ వర్తక స్థావరాలను భారతదేశంలో స్థాపించారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైవన్నీ. ఆంగ్లేయులు భారతదేశంలో రాజకీయాధికార స్థాపనకు దోహదపడ్డ అంశాలు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, పైవేవి కావు. మన దేశంలో మొఘలులు అధికారం అంతరించిన వెంటనే జరిగిన పరిణామం ఏమిటి? మన దేశంలో మొఘలులు అధికారం అంతరించిన వెంటనే జరిగిన పరిణామం ఏమిటి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. చిన్న చిన్న రాజ్యాలు ఏర్పడ్డాయి. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన పోర్చుగీస్ నావికుడు ఎవరు? భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టినటువంటి పోర్చుగీస్ నావికుడు ఎవరు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, వాస్కో డి గామా. వాస్కో డి గామా.